రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకల్లో నియోజకవర్గ అధ్యక్షులు అందోజు శ్రీనివాసాచారి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రజల హక్కులకు జయశంకర్ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్, సుంకోజు కృష్ణమాచారి, అందోజుజు సత్యంచారి, పులిగిల్లా శ్రీనివాసాచారి, పగిడోజు వెంకటేశ్వర్లచారి, ఆందోజు దయానందచారి, యాదగిరిచారి, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు నాగోజు రామాచారి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు విశ్వబ్రాహ్మణ వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయవంతం చేసినందుకు ఎల్బీ నగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కమిటీ అధ్యక్షులు అందు శ్రీనివాసచారి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమం ఎల్బీ నగర్లో ఘనంగా జరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు అందోజు శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే ఘనంగా నిర్వహించారు. అటు కుల సోదరులతో పాటు స్థానికులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు అందోజు శ్రీనివాసాచారి కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ జాతికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని అయితే ప్రత్యేకంగా వివరించడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచానికి, తెలంగాణ సమాజానికి సంబంధించిన అంశాలను చాటి చెప్పడంలో కూడా ప్రొఫెసర్ జయశంకర్ అయితే కృతకృత్యులయ్యారని కూడా అందోజు శ్రీనివాసాచారి అయితే తెలియజేశారు. అసలు ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతం ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమం కూడా ఉవ్వెత్తున ఎగిసిందని, అదేవిధంగా ఈ ఉద్యమం అనేది రెండు తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసిందంటే దానికి అన్నింటికి కారణం కూడా ప్రొఫెసర్ జయశంకర్ మాత్రమేనని అందోజు శ్రీనివాసాచారి అయితే వివరించడం అయితే జరిగింది. ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అయితే క్రమం తప్పకుండా జరుపుకుంటున్న క్రమంలోనే వారి ఆశయాల సాధనకు కూడా ఇప్పుడు తెలంగాణ సమాజం కూడా కృషి చేస్తేనే వారి ఆశయాలకు కూడా, ముఖ్యంగా వారి సిద్ధాంతాలకు ఒక సార్థకత ఉంటుందని కూడా శ్రీనివాసాచారి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తన ఉద్యమ ప్రస్థానంలో ఒకటి ప్రొఫెసర్గా, ఇటు తెలంగాణ వాదిగా, అటు ఉద్యమానికి అనేక సలహాలు సూచనలు ఇస్తున్న క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎంతగానో ప్రొఫెసర్ జయశంకర్ తపన పడిన విషయాన్ని అయితే అందోజు శ్రీనివాసాచారి ఉదాహరించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్బీ నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్కు ఘనంగా నివాళులర్పించారు. ఈ జయంతి సందర్భంగా వారి ఆశయాల సాధనే మన ముందున్న తక్షణ కర్తవ్యమని కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతకర్తగానే కాకుండా, అటు విద్యావేత్తగానే కాకుండా ఒక ఉద్యమకారుడిగా కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉద్యమ సమయంలో కూడా దిశానిర్దేశం చేసిన దీశాలి మేధావి వర్గానికి చెందిన వారాన్ని కూడా ఈ సందర్భంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సమీప భవిష్యత్తులో కూడా ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా తాము ఆయన చొరవ చూపుతామని కూడా ఈ సందర్భంగా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం నిరంతరం 24 గంటలు కూడా తపనపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రథమంగా ప్రొఫెసర్ జయశంకర్ పేరు మాత్రం ఖచ్చితంగా వినవస్తుందని కూడా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వేములవాడ మదన్మోహన్తో పాటు సుంకోజు కృష్ణమాచారి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎల్బీ నగర్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు కూడా అయిన నాగోజు రామాచారితో పాటు ఎల్బీ నగర్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా స్థానికులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్కి అయితే ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.